ఆ మహాశివుడు కేవలం భగవంతుడుగానే కాదు, వైద్యుడిగా కూడా అవతరించాడని మీలో ఎంతమందికి తెలుసు? ఆ జ్యోతిర్లింగం పేరే బైద్యనాథ్ లేదా వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఎక్కడుంది? ఈ జ్యోతిర్లింగం వెనకున్న కథ ఏంటి? రావణాసుడికి మరియు ఆ మహాశివుడి పుత్రుడైన వినాయకుడికి ఈ జ్యోతిర్లింగంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ జ్యోతిర్లింగం పైన నిజంగానే రావణాసుడి వేలి ముద్ర ఉందా? ఈ జ్యోతిర్లింగాన్ని ఎందుకని భక్తులు హీలింగ్ పవర్ లింగంగా చూస్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే కిందున్న లింక్‌లో ఉన్న వీడియోని క్లిక్ చేసి చివరి వరకు చూడండి. మీకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశాను. అదేవిధంగా ఈ జ్యోతిర్లింగానికి మనుషుల ఆరోగ్యంతో ఎంతవరకు సంబంధం ఉంది? ఎందుకని ఈ జ్యోతిర్లింగం చూడడానికి భక్తులు నలువైపుల నుంచి వస్తారనే విషయాలు చాలా వివరంగా తెలియజేశాను. అదేవిధంగా మన ఛానల్‌లో ఇంకా ఆహ్, చాలా జ్యోతిర్లింగాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్, రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలం, మూడో జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్, నాలుగో జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్ గురించి వీడియోలున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థాంక్ యూ.